క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు పాత్రపల్లి సుజానమ్మ టీచర్ వర్ధంతి సందర్భంగా వీరికి మరియు పాత్రపల్లి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, దేవుని రక్షణ అందరికీ లభించాలని కోరుతూ మేరీ క్లారా రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు సింగారెడ్డి మేరీరెడ్డి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు సింగారెడ్డి మర్రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి రాజారెడ్డి, లూసీ, రత్నారెడ్డి, రోసి, జయప్రకాష్, ఉషా మరియు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరట సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం ఒంగోలు విచారణ డిపి అంతోని రాయన్ మరియు శ్రీమతి శౌరీ రాయన్ అలియాస్ తాటిపత్రి కోటీశ్వరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జ్యోత్స్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం సహాయమాత దేవాలయం పుట్టినరోజు జరుపుకుంటున్న ఎదురూరి అరుష్ జోస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మిత్రాసనం మరియాపురం విచారణ మీసాల సుమంత్కు మెడికల్ పీజీలో సీట్ వచ్చినందుకు కృతజ్ఞతగా రాకేష్ రాయబోయే పరీక్షల్లో దేవుడు తోడుండాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మమత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తనిష్క సారా, అనిష్క మైరాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, అనిల్కు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ అలేఖ్య, మదన్ కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ తుమ్మ ఇన్నాసమ్మ తలంపుల ప్రకారం తనకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, మనుమలు మనవరాళ్లకు ఆయురారోగ్యములు, జ్ఞానము దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. హృదయార్పణ చేయా ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము. జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని, జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని, నిరతము స్తుతులతో కీర్తించా పరుగునరారండి, నిరతము స్తుతులతో కీర్తించా పరుగునరారండి. ఆరాధనా
ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన 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 బలి పూజ ఆరాధన బలి పూజ ఆరాధన పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. నాలో నీవే నాలో నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీరు పునీత యోహాను దే బ్రిట్టోకు అచంచలమైన విశ్వాసమును ప్రసాదించి భారతదేశమున కథోలిక విశ్వాసమును వ్యాపింపజేసితిరి. క్రీస్తునకు సాక్షిగా నిలిచి అతడు ఎదుర్కొనిన మరణమును మేము స్మరించుకొనుచున్న ఈ తరుణంలో అతని ఆదర్శమును కూడా అనుసరింపవలెననెడు ఆశను మాయందు జనింపచేయుము. ఈ విధముగా క్రీస్తుని సువార్త మాధుర్యమును చవిచూచి సంతోషించుచు దానిని తోడి ప్రజలకు ఆనందముతో ప్రకటింపగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుంచి 27వ వచనం వరకు. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను,
ఇక ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరినీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. యూదులతో పనిచేయునప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించి తిని. నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకున్నను బద్ధులైన వారితో పాటు పని చేయునప్పుడు వారిని సంపాదించుకొనుటకై వాని వలనే జీవించి తిని. అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుని వలనే జీవించి తిని. కానీ నేను దేవుని చట్టమునకు విధేయుడను కానని దీని భావము కాదు. ఏలైనా యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోనై ఉన్నాను. విశ్వాసమున బలహీననగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వానిలో ఒకరిని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలతో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వానిలో ఒకడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను గదా. కావున బహుమతిని అందుకొనున్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొన్న క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు, కానీ శాశ్వతమగు దానికై మనము ఆ విధముగా చేయుదము. కనుక గమ్యము లేకుండా నేను పరుగెడలేదు, గాలితో గ్రద్దులాట వలె నేను పోరాడలేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టును కాకునుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా అన్ని జాతులు నిన్ను స్తుతింతునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా మా మీద దయచూపి మమ్ము దీవింపుము, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకొనును. అందరూ దేవా అన్ని జాతులు నిన్ను స్తుతింతునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా అన్ని జాతులు నిన్ను స్తుతింతునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్ని జాతులు ఆనందముతో కీర్తనలు పాడచ్చు, నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులెల్లా నడిపించినది నీవే. అందరూ దేవా అన్ని జాతులు నిన్ను స్తుతింతునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా అన్ని జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. పొలము పంట పండినది, దేవుడు మన దేవుడు మనను దీవించెను, దేవుడు మనను ఆశీర్వదించెను. నేల 4 చెరుగులు వరకుగాను జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవా అన్ని జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా
యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా. ప్రభు మీతోండునుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలియాలోని బెత్సైదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను. అంతటా ఆకాశం నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరల మహిమపరచెదను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిది. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. తల్లి శ్రీసభ ఈరోజు యోహాను దే బ్రిట్టో పండుగను కొనియాడుతున్నది. ముఖ్యంగా మనకి ఇక్కడ భారతదేశంలో ఇదొక మహోత్సవము. ఎందుకంటే వీరు ఒక మిషనరీగా మన దేశానికి వచ్చి ముఖ్యంగా తమిళనాడు, ముఖ్యంగా తిరుచినాపల్లి ఆ ప్రాంతంలో వాళ్ళు వేద ప్రచారం చేశారు కాబట్టి. మరియు ఈ విధంగా వారు వచ్చినప్పుడు అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, వాస్తవమే. అంటే ఆ రోజులలో ఈ రోజులాగానే ఈ క్రైస్తవ విశ్వాసాన్ని జీవించాలైనా లేకపోతే ప్రకటించాలైనా అది అతి కష్టంతో కూడినటువంటి రోజులు. అయినా కానీ ప్రాణానికే అంటే ఆపదగా ఉన్న అతడు లెక్క చేయకుండా తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని అందరికీ ఏదో విధంగా తెలియపరచాలని ఆశతో అతడు ఆ విధంగా ఒక సువార్త ప్రచారకునిగా అతడు జీవించాడు. మరియు అతని నుంచి తల్లి తిరుసభ మనం ఏం నేర్చుకోవాలని చెప్తుందంటే, మొట్టమొదటిగా ఈ క్రైస్తవ విశ్వాసం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించున్నారో, ఈ క్రైస్తవ విశ్వాసము ఒక వెలుగు లాంటిది. ఈ వెలుగును మనము కప్పిపెట్టలేం. ఏదో విధంగా ఆ వెలుగు ప్రకాశించాల్సినదే.
ఎందుకంటే ఆ వెలుగు ఒక స్వభావము ప్రకాశించడం. కాబట్టి ఆ వెలుగు ప్రకాశించాల్సినటువంటి అంటే దాని యొక్క స్వభావం ఉన్నది కాబట్టి అది తప్పకుండా దాని యొక్క వెలుగు ప్రకాశం అనేటిది అందరికీ కూడా అందుతున్నది. కానీ ఈ వెలుగును మనము ఆర్పేయవచ్చు. సపోజ్ కరెంటే ఉందనుకోండి, కరెంట్ కట్ చేయవచ్చు. లేకపోతే క్యాండిల్ ఉందనుకోండి, క్యాండిల్ మనం ఆర్పేయచ్చు. అదేవిధంగా ఈ విశ్వాసాన్ని ఆర్పేంత శక్తి ఎవరికి లేదు, కానీ ఒక్కదానికి మాత్రమే ఉన్నది. అదేంటి? పాపం. పాపము మాత్రమే ఈ యొక్క విశ్వాసాన్ని ఆర్పగలుగుతున్నది. అంటే ఎవరి పాపము? ఎవరో పాపం కాదు, మన వ్యక్తిగత పాపములు. నేను ఎప్పుడైతే వ్యక్తిగతంగా నేను పాపం చేస్తూ పాపంలోనే ఉంటానో అప్పుడు ఈ విశ్వాసపు వెలుగు నాలో ఆరిపోయేంత ప్రమాదం ఉన్నది. అదేవిధంగా చూడండి, కాబట్టి ఈ విశ్వాసపు వెలుగు ఏదైతే ప్రభు మనకు దయచేస్తున్నారో దాని యొక్క స్వభావం వలన అది ఎప్పుడు కూడా ప్రకాశించాలి. అంటే ఈ విశ్వాసం ఏదైతే ప్రభు మనకి ఇచ్చున్నారో అది అందరికీ అందేటట్టు ప్రకాశిస్తూనే ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే వారు మనల్ని చూసినప్పుడు వారు మనల్ని కాదు, ఈ విధంగా ప్రకాశింపచేసేటువంటి ఆ శక్తి కానీ ఆ దేవుణ్ణి వాళ్ళు మహిమపరచాలి. కానీ ఎప్పుడైతే మన జీవితము దేవుని నియమాల ప్రకారం లేకుండా లేకపోతే చెడ్డగా ఉంటే ఏమవుతున్నది? దాన్ని చూసినప్పుడు ఈ క్రైస్తవులందరూ ఇంతే అని అలా అంటే అది మనల్ని అన్నట్టు కాదు, ఆ దేవునికి వ్యతిరేకంగా అన్నట్టే. కాబట్టి మనము ఈ యొక్క విశ్వాసాన్ని అందరికీ ప్రకాశించే విధంగా చేయాలంటే మన జీవిత విధానము చాలా ముఖ్యం. మనం ఏ విధంగా జీవిస్తున్నామనేది మనం ఎప్పుడు కూడా గమనిస్తూ మనం మంచిగా దేవుని నియమాల ప్రకారము లేదా దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించాలని మనము ఉద్దేశించాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలి కూడా. ఆ ప్రయత్నంలో మనకు తప్పకుండా ప్రభు తన పవిత్రాత్మను మనకు అనుగ్రహిస్తూ ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా మనము ఈ క్రైస్తవ విశ్వాసాన్ని మనము విజయవంతంగా జీవించగలము. అందుకబట్టి యేసు ఏమని చెప్తున్నారు? ఒక గోధుమ గింజ అది భూమిలో పడి నశించినంత వరకు అది ఒక గింజలాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది భూమిలో పడి అది మాత్రం చనిపోతున్నది, కానీ దాని ద్వారా అది మొలకెత్తి మరియు ఎన్నో నూరంతలుగా అది ఫలించేటట్టు అవుతున్నది. కాబట్టి మన విశ్వాసం కూడా అలాంటిది, మనకి జీవితం కూడా అలాంటిది. కొన్నిసార్లు మన జీవితం నాశనం అయిపోతున్నది అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామో అది మన జీవితము ఒకవేళ నాశనం అయిపోతున్నట్టు అనిపించినా కానీ అది బహుశా ఈ యొక్క గింజ భూమిలో పడి నశిస్తున్నట్లు. ఎందుకంటే ఆ విధంగా ఎప్పుడైతే అది మరణిస్తున్నదో దాని ద్వారా వచ్చేటువంటి ఆ నూరంతలుగా ఫలించేటట్టు ప్రభు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన జీవితం ద్వారా కూడా ప్రభు ఎంతోమందికి ఆ యొక్క విశ్వాసాన్ని అనుగ్రహించేంత భాగ్యము మనము వాళ్ళకి కూడా కల్పించాలి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజను మనం మీరు సమర్పించుకుంటున్నామంటే ఒకవైపు ఈ విధంగా పునీత యోహాను దే బ్రిటో విధంగా మరి ఎంతోమంది సాక్షులు ఉన్నారు. అలా మనం కూడా తయారవ్వాలని ప్రభుని మనం వేడుకుందాము. మరి ఏ విధంగా అయితే ప్రభు మన నుంచి మన యొక్క విశ్వాస జీవితము ప్రకాశింపబడాలని ఏదైతే ప్రభు ఉద్దేశిస్తున్నారో ఆ ఉద్దేశ ప్రకారం మనం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఈ క్రైస్తవ విశ్వాసాన్ని విజయవంతంగా జీవించే విధంగా ప్రభు మనకు సహాయపడాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. నీరాజన నిధియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజన నిధియే నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము.
మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము, అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజన విధి నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపుము. మన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఓ ప్రభువా, భక్తి భావముతో మేమర్పించు ఈ కానుకలను ఆదరముతో స్వీకరింపుమని మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ బలిలో మీ కుమారుని శ్రమలను ఉత్థానమును కొనియాడుచున్న మేము పునీత యోహాను దేవ్ బ్రిట్టో జీవిత ఆదర్శము ననుసరించి జీవించినట్లు సాయపడుము. నిగ్రహ జీవితము ద్వారా మీ కుమారుని మరణోత్థానముల ఫలములలో కూడా భాగస్థులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతోండునుగాక. మీ మనసులనున్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెననడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకునను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో నేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పరలోకములు భూలోకములు హోసానా హోసానా. మీ మహిమతో నిండి ఉన్నది. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున హోసానా హోసానా. వేంచేసెడి వారు ఆశీర్వదించబడిన వారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములను పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగదో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీతుల అపోస్తులతోనూ, జాన్ డబ్రిట్ట గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య దీవంలో భాగం దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. May the body of Lord Jesus Christ turn life to receive it. Amen. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము అడిగ క్రైస్తవా. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. లోకమును కడు భక్తితో, లోకనము కడు భక్తితో. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదిత్యులతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాల నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. లిమ్ము రమ్ము అడిగ క్రైస్తవా. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. లోకనము కడు భక్తితో, లోకనము కడు భక్తితో. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా శుద్ధపరచు. క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా
క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లే చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను ఉదయించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను విమర్శించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర కార్యము ద్వారా మేము స్మరించుకొనిన పునీత యోహాను దే బ్రిట్టో కొరకు మీకు ధన్యవాదములు తెలుపుచున్నాము. మా దేశమును ప్రపంచ దేశములన్నీయును అతని సేవా ఫలములను పొందునట్లు కృపచూపుము. ప్రేమ, నీతి, శాంతి అను దైవరాజ్యపు విలువలు ఆయా దేశములందు నెలకొనున్నట్లు అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత వారి ప్రార్థన కొరకు అందరం కూడా మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానిత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములలో ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపవసముల చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరాలన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రంగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలం జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా.
మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోనివారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోనివారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటుంది కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మీ సువార్త విలువ ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించేదము.
వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనం, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తడుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో గలవారని, పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసులను మార్చువారు మీరని, మిమ్ము వీడగా మీ దరికి చేరగా, మాకు తోడుగా మా చెత్తనుండగా, అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా, అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా.